హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణయ్ ఛానల్. ఈరోజు ఉగాది స్పెషల్ నేను సిరా బూరెలు మరియు శనగపప్పు బూరెలు చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సిరా బూరెలు చేసుకున్నారా? సిరా బూరెల కోసం ఫస్ట్ ఇలా సిరా ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యిలో సూజీ రవ్వను వేయించి మంచిగా నీళ్ళు మరిగిన తర్వాత ఈ సూజీ రవ్వని దాంట్లో వేసేసుకొని మన టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకొని సిరా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేను రెండు ప్రిపేర్ చేశాను, శనగపప్పు మరియు సిరా. ఇవి రెండు ప్రిపేర్ చేసేసిన తర్వాత గోధుమ పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఇలా మొత్తం మెత్తగా కలుపుకున్న తర్వాత లడ్డూలు చేసుకొని వాటిని ఇలా ఫస్ట్ కొంచెం చిన్న చపాతీలాగా చేసుకొని దీంట్లో మనం ప్రిపేర్ చేసిన శనగపప్పు మిక్చర్ని మరియు సిరా మిక్చర్ని లోపల పెట్టేసి ఫుల్గా కవర్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కవర్ చేసేసుకోవాలి. పైన కొంచెం ఎక్స్ట్రా పిండి వస్తుంది, దాన్ని ఇలా తీసేసుకొని కవర్ చేసేసుకోవాలి. నేను ముందుగానే ఇలా పప్పు బూరెలకు మరియు సిరా బూరెలకు లడ్డూలు ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కవర్ తీసుకొని దానిపైన ఇలా ఆయిల్ రాస్తూ మనం ముందే కలిపి పెట్టుకున్న ముద్దలను తీసుకొని ఇలా చేత్తో వత్తుకోవాలి. పిండి మెత్తగా ఉంటే ఇలా చేత్తో కూడా చేసుకోవచ్చు, చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. పిండి చాలా మెత్తగా ఉంది కాబట్టి నేను చేత్తోనే చేసేస్తున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంతే, సిరా బూరెలు మరియు పప్పు బూరెలు రెడీ. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.